హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో 50,000, 40,000, 60,000 అలా శాలరీస్ వచ్చేటువంటి ఒక నోటిఫికేషన్ మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇది మీకు నచ్చిద్దని మాత్రం నేను అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ నచ్చకపోయినా సరే ఇంకా నా యొక్క ఛానల్లో రిమైనింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. ఏదో ఒక నోటిఫికేషన్, ఏదో ఒక వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అదే విధంగా హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉంటున్నాయి. ఓకే, అవి కూడా వాటిని కూడా ఒకసారి ఒక లుక్ వేయండి. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇవి ఎక్కడ జాబ్స్ అంటే జస్ట్ చెన్నైలో అండి. ఓకే, సో చెన్నై ఎవడు పోతాడన్నా, ఎవరు పోతారు తమ్ముడు అనుకోబాకండి, ఎందుకంటే మంచి శాలరీస్ అండి ఇవి. ఓకే, సో కాబట్టి మంచి శాలరీస్ కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. ఓకే, సో యంగ్ ప్రొఫెషనల్ 2 సైంటిఫిక్, యంగ్ ప్రొఫెషనల్ 3 సైంటిఫిక్, యంగ్ ప్రొఫెషనల్ 1 లీగల్, యంగ్ ప్రొఫెషనల్ 2 లీగల్, ఓకే, యంగ్ ప్రొఫెషనల్ 3 లీగల్, యంగ్ ప్రొఫెషనల్ సిస్టమ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్, యంగ్ ప్రొఫెషనల్ 2 అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్, ఓకే, అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్, యంగ్ ప్రొఫెషనల్ అకౌంటెంట్. సో ఇవి బేసికల్ గా జాబ్స్ అండి. సో దీనికి సంబంధించినటువంటి శాలరీస్ కనుక చూడండి, 55,000, 55,000, 45,000, 45,000, 55,000. ఓకే ఫ్రెండ్స్, వచ్చారు ఎంత మంచి శాలరీస్. 55,000, 40,000, 45,000, 45,000 ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటితో పాటు మరి కొన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి దీనికి బీటెక్, ఓకే, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బీటెక్ బయోటెక్నాలజీలో 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. లేదంటే మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ లైక్ బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, మైక్రోబయాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ విత్ 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. కాబట్టి బేసికల్ గా డిగ్రీ ఆర్ బీటెక్ ఏది చదివి ఎక్స్పీరియన్స్ ఉంటే చాలండి, ఖచ్చితంగా వీటికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఏజ్ లిమిట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయండి. 35 years కొన్నిటికి ఉంది, 45 years ఉందండి. ఓకే, ఇట్లా ఈ విధంగా ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని జాబ్స్ కూడా ఇదే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో లా చేసినటువంటి వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయండి. సో మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లో చేసినటువంటి వాళ్ళకి కూడా ఉన్నాయి, మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి వాళ్ళకి కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత అకౌంటెంట్స్ కి అకౌంట్ రిలేటెడ్ స్టడీస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి 55,000 ఉందండి. సో దీనికి ఎగ్జామ్ ఉంటుందండి. ఓకే, సో ఎగ్జామ్ ద్వారా తర్వాత షార్ట్ ఎస్సే ఆఫ్ అబౌట్ 250 words అండ్ గివెన్ టాపిక్, ఒక టాపిక్ ఇస్తారు, ఎస్సే రాయాలి, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందండి. ఓకే, సో ఈ 3 kind ఆఫ్ సిస్టమ్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారండి. సో ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది మీకు ఈమెయిల్ చేస్తారు, లేకపోతే SMS పంపిస్తారు. ఓకే, ఇంకా అప్లై చేసుకోవడానికి లింక్ వీళ్ళ యొక్క వెబ్సైట్ ఉందండి. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మనం అప్లై చేసుకోవటమేనండి. కాబట్టి వీళ్ళ యొక్క వెబ్సైట్ www.nba ఓకే india.org. ఓకే, ఈ యొక్క వెబ్సైట్ లింక్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే 30వ తారీఖు అండి. ఓకే, 30వ తారీఖు ఓపెన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ 21వ తారీఖు అండి. ఎగ్జామ్ ఫీజు ఉంది 250, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఎలా అయినా సరే మీరు పే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ యొక్క వీడియోని దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా మిగిలినటువంటి వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఏదేమైనప్పటికీ కూడా నన్ను ఫాలో అవ్వండి, నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. మీరు నేను కలిసి ఒక మంచి ఫ్యూచర్ కోసం ట్రై చేస్తూ ఉందాము. జాబ్స్ లేనటువంటి వాళ్ళకి జాబ్ ఇప్పించేటువంటి నోటిఫికేషన్స్ షేర్ చేయడం ద్వారా మనం వారికి ఎంతో కొంత మేలు చేసినటువంటి వారు అవుతామండి. ఇతరులకు మేలు చేయటంలో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అది మనం ఎప్పుడు కూడా ఏదో విధంగా చేస్తూనే ఉంటాము. ఈ రకమైనటువంటి మేలు కూడా అందరికీ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.